బదిలీపూర్ ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం. నేను మానవ్, తను నన్ను నేను పరిచయం చేసుకోగలను. నేను నేహ. అయిందా? ఇక ముందుకెళ్దామా? అరే నేనెప్పుడు ఆపాను, ముందుకెళ్ళు. అరే ముందుకెళ్ళటం అంత సులభం కాదు. ముందు కడుపు ఫుల్ అవ్వాలి. ముందు పొట్ట పూజ, తర్వాత ఇంకో పని. ఓ గాడ్, ఎలాంటి తిండి బోత్తో ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుందో. ఎప్పుడు చూసినా తిండే, రోజంతా నీ నోరు టపా 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 ఆడుతూనే ఉంటుందే. ఇప్పుడు ముందుకెళ్ళడానికి తిండితో ఏం పని? ఉంది, పని ఉంది. ఎలా? అదెలా అంటే ఇంకో ఒక పని చెయ్యి. ఆదా ఫుల్ ఈ ఎపిసోడ్ చూడు, మీకు అర్థమవుతుంది. జిల్లా స్థాయి 100 మీటర్ల ప్రాక్టీస్ డే ఇప్పుడు ప్రారంభం అవుతుంది. పాల్గొనే ఆడపిల్లలందరూ ముందుకు రండి. అయ్యో కిట్టి, తేజు షూస్ వేసుకోకుండా పరిగెడుతుందా? నాకైతే ఇప్పుడు తన ధైర్యమే కనిపిస్తోంది. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. Come on, Teju. ఏమైంది తనకి? చూడండి, విషయం సీరియస్. తన వయసు ఎత్తు పరంగా చూస్తే తేజ్ బరువు తక్కువ. బదిలీపూర్లో ఇదేం కొత్త కాదు. ఇక్కడ ఇది మామూలే. అమ్మాయి కదా, అందరికన్నా తక్కువే తింటుంది. ఇంట్లో అందరికన్నా చివరన తినడం, ఇంకా మిగిలింది మాత్రమే తినడం. ఫలితంగా బలహీనత. అదే తనకైంది. తనకి సరైన ఆహారం కావాలి. అంటే ధాన్యాలు, పప్పు, ఆకుకూరలు, గుడ్డు. అవునా? బాగుంది. డాక్టర్ మీరా నేనా? లేదు లేదు, మీరే. ఇదిగో ఇక్కడ రాసిందిగా మీ పేరు డాక్టర్ అర్జున్. డాక్టర్ మీరే. టైం ప్లీజ్. బాబాయ్ మీరే చెప్పండి, తేజు ఏం చేయాల్సి ఉంటుంది? చూడు, తేజు తిండి మీద ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. టైంకి తినాలి, తాగాలి. అది కూడా రోజుకు 3 సార్లు. ఇంకా మీ అలవాటు ఉంది కదా, తొందరలో పొద్దున్న టిఫిన్ మిస్ చేయడం. ఈ అలవాటు మీరు వదులుకోవాలి. తిండి మీద ధ్యాస పెడితే తేజు త్వరగా బాగుపడుతుంది. సరేనా? తేజు, నీకేమైంది? మొహం ఎందుకు వెళ్లాడేశావు? నాకు భయం వేస్తోంది. నాన్నకు గాని తెలిసిపోయిందనుకో చాలా కోప్పడతారు. భయపెడుకు తేజు, మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. రేసులో పరిగెత్తమని దానికి ఎవరు చెప్పారు? ఏమవసరం? సరే రా, ఇలా కూర్చో. ఇవిగో ఈ మందులున్నాయి చూడు, ఇవన్నీ కాస్త సమయానికి వేసుకుంటూ ఉండు, సరేనా? మీ అమ్మాయి స్టార్ అథ్లీట్. నా ఉద్దేశం పీటీ ఉష అవ్వగలుగుతాను. తన కాళ్లల్లో కరెంట్ ఉంది. ఓహో, ఈ ఊహలు దానికి మీరు చూపిస్తున్నారా? సరే, ఒప్పుకుంటున్నాను, దాని కాళ్ళలో సత్తు ఉంది. మీరు చెప్తున్న స్టారు ఈ స్టారు అది అవుతుంది. దాంతో ఏమవుతుంది?
చూడండి మేడం, మీరు మా మానని మమ్మల్ని వదిలేయండి. మాకున్న కష్టాలు ఏం తక్కువ కాదు. కష్టపడి ఈ కుటుంబాన్ని ఎలాగో పోషించుకుంటూ వస్తున్నాను. నాన్న ఒక చోట కూర్చుని పద, ఒక చోట కూర్చుని భోజనం చెయ్యి. పరా ఇంటికి వెళ్తుంది ఈ పిల్ల. దాని కళ్ళకి ఇలాంటి కళలు చూపించకండి. దాని ప్రతిఫలం మేం చెల్లించాల్సి వస్తుంది. మీరు అప్పుడే తేజుని పరాయిదం చేసినట్లుగా ఉంది. మీరు తన ఆహారం విషయంలో కొంచెం ధ్యాస పెడితే తొందరగా నయమైపోతుంది. ఏంటి మీరనే దానికి అర్థం? నేను పస్తులు ఉంచుతున్నానా? లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. అంటే కేవలం బతకడం మాత్రమే కాదు, తను జీవించాలి. ఫుల్ ఆన్. చూడండి మేడం, మీరు మీ పని చూసుకోండి. ఇక ముందు మీరు దాన్ని ఉసుకొలిపినట్టయితే నేను దాన్ని స్కూల్కి కూడా పంపించాను, అంతే. మరి అప్పుడు నన్నేం అనొద్దు. బ్యూటీ ఆంటీ కాస్త ఈ రేడియోను బతికించావా? రేడియోని బతికించడం ఏమిటి? అంటే దీనికోసం బ్యాటరీలు తెప్పించావా? ఒక షో మొదలవుతుంది ఫుల్ ఆన్ కి, అది కానీ వినలేదనుకో మనసు వెల్తీగా ఉంటుంది. పిచ్చుడా. సర్లే, తెప్పిస్తానులే నీకోసం. థ్యాంక్ యూ బ్యూటీ ఆంటీ, థ్యాంక్ యూ. తిక్కవేదా. సరే. రోషిని గారు, మీకు బదిలీపూర్ నచ్చేసినట్టుంది. చెప్పండి, ఏం తాగుతారు? చల్లగానా వేడిగానా? చాయ్? నేను టీ తాగనండి. అలాగే. అన్నట్లు మీకు భోజనం మీద శ్రద్ధ ఎక్కువ అనుకుంటా. నిజమే, మా అమ్మ చెప్తూ ఉండేది, ఒంటికి తిన్నది వెంట వస్తుందని. నిన్న తేజు పరిగెడుతూ పరిగెడుతూ స్లో తప్పిందని విన్నాను. అవునండి, సర్పంచ్ గారు ఈ విషయం గురించి వచ్చానండి. ఇది జరగాల్సిందే కదా. పరుగు పందాలకు ఆడపిల్లలు వెళ్ళమని ఎవరు చెప్పారు? ప్రిన్స్ చెప్తూనే ఉన్నాడు ఆమె స్పృహ తప్పి పడిపోయిందని. పోషకాహారం లేక అన్ని అనవసరమైన విషయాలు. అర్థమైందా? ఎందుకో అర్థం కాదు, అమ్మాయిలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. చూడండి, ఇది తేజు వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. బదిలీపూర్ పరువు సమస్య వచ్చిన రోజున ఖచ్చితంగా ఏదైనా చేస్తాం. కానీ సర్పంచ్ గారు. ఒక్క నిమిషం చూడండి, చాలా ముఖ్యమైన ఫోన్ ఒకటి వస్తుంది. హలో. నమస్తే. నమస్తే. హలో, చెప్పు. ఏంటి? రోషిని గారు, మీరు ఈ కూరగాయల్ని తేజు ఇంటికి చేర్చగలరా? ఈ కూరగాయలన్నీ మా పెరట్లోవి, కాస్త తేజుకు పనికొస్తాయని. అది తేజు కుటుంబ విషయం కదా, ఇక్కడికి చేరటానికి సమయం పడుతుంది. తప్పకుండా నేను ఇస్తానండి. ఏం ఆలోచిస్తున్నావు? సంతకం చెయ్యి. తేజు పరిగెత్తు, బాగా పరిగెత్తు. తేజు పరిగెత్తు 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 బాగా పరిగెత్తు. తేజు పరిగెత్తు 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 బాగా పరిగెత్తు. ఈ అరుపులేంటి? సార్, తేజు అంతర్జిల్లా రేస్ పోటీలో బదిలీపూర్ తరపున పరిగెడుతోంది. ఇది చూడండి. అలాగా, ఈ పిల్ల ఓడిపోవాలి, మన బదిలీపూర్ పేరు మట్టిలో కలిసిపోవాలి, అంతేనా? కిటి,
చెప్పండి మేడం. ఈ పేపర్లో భవిష్యవాణి గాని రాశారా తేజు ఓడిపోతుందని? మేడం, మాస్టర్ గారు ఇప్పుడు తను ఓడిపోతుందని చెప్పారంటే తను ఓడిపోతుంది. ఇప్పుడు పేపర్ వాళ్ళకి మాస్టర్ కి తెలిసినంత తెలుస్తుందా ఏంటి? ఫ్యాక్ట్ కదా, ఈ పిల్ల ప్రాక్టీస్ రేసులో కళ్ళు తిరిగి పడిపోయింది. రోషిని మేడం, మాస్టర్ చెప్తోంది నిజమే. ఇప్పుడు తేజు ఒక రేస్ లో పడిపోయిందంటే ఖచ్చితంగా రెండో రేస్ లో కూడా పడిపోతుంది. చెయ్యి చూడండి దీనిది ఎంత సన్నగా పీనగా ఉందో, మొహం చూడండి దీనిది ఎంత బలహీనంగా ఉందో. ఇది గెలుస్తుందా? పైగా ఆడపిల్ల. లేదు లేదు లేదు, ఛాన్సే లేదు. నువ్వు బాగా తెలివిందనివి కదా, నీ స్నేహితురాలకు అర్థం ఎలా చెప్పు. మన బదిలీపూర్ పేరు ప్రతిష్టల్ని పెంచకపోయినా కనీసం పాడు చేయకుండా ఉంటే చాలు. అమ్మా తేజస్వి, ఈ పరుగు పందాలు ఉన్నాయే అమ్మాయిలు చెయ్యలేరమ్మా. నువ్వు పనిచేయి, వంట వర్పు చేసుకో, అది చాలు. ఇప్పుడు ఈ బదిలీపూర్ కేవలం అబ్బాయిల ఆటల్లోనే పాల్గొంటుంది, అంతే. కిట్టి, ఎస్ మేడం. రోటీ తయారు చేయడానికి ఎన్ని చేతులు కావాలి? 2. 2. ఇవి అబ్బాయిలకు కూడా ఉంటాయి, అలాగే అమ్మాయిలకు కూడా. పరిగెత్తడానికి ఎన్ని కాళ్ళు అవసరం అవుతాయి? 2. అవి అబ్బాయిలకు కూడా ఉంటాయి, అలాగే ఆడపిల్లలకు కూడా. భీమాపూర్తో పోటీ, వాళ్ళు ప్రతి ఏడాది గెలుస్తూనే ఉన్నారు. ఎందుకు మీరు మన ఊరు పరువు తీస్తారు? ఎందుకు? మాస్టారు, ఇదొక ఆట, దీన్ని పరువు సమస్యగా చూడకండి. మేడం, పరువు సమస్య ఎలా అవుతుంది? ఇప్పుడు చూడండి. చిట్టి, చాలు. మీ అందరికీ ఇది సరదాగా ఉండొచ్చు కానీ మాస్టర్ చెప్పింది నిజమే. నేను బదిలీపూర్కి చెడ్డ పేరు తేదలుచుకోలేదు, అందుకే నేను ఈ ఫామ్ మీద సంతకం చేయలేను, అంతే. అరే తేజు, నా మాటవి. పిస్టల్ ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. దీన్ని పేల్చాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎంత బాగుంది నాన్న, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అదేంటంటే నా చెల్లెలు మయూరి రేస్ గెలిచి వచ్చినప్పుడు ఈ తుపాకీతో 21 గుళ్లతో స్వాగతం పలుకుదాం. చాలా బాగుంటుంది నాన్న, పండుగ చేస్తున్నావు, సరేనా? అరే మయూరి గెలిచినప్పుడు కదరా నువ్వు ఇదంతా చేసేది. రంజిత్, నేను తెలుసుకున్నాను. బదిలీపూర్ వాళ్ళు తేజస్విని అనే అమ్మాయిని దింపుతున్నారు. తేజస్విని బుల్లెట్ రైలు కన్నా వేగంగా పరిగెడుతుందని విన్నాను. భలే వాడివే, అదేం బుల్లెట్ ట్రైన్ కాదు నాన్న. ఆమె ఎప్పుడో పట్టాలు తప్పేసింది. అరే, ఆ అమ్మాయి ప్రాక్టీస్ రేస్ లోనే ఏంటో కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా ఆ అమ్మాయి ఇంకా అప్లికేషన్ నింపలేదు. మీరేం టెన్షన్ పడకండి, అంతా సెట్ అయిపోయింది. గెలిచేది కేవలం నా చెల్లెలు మయూరే. మంచిది. ఆ అమ్మాయి ముందే పడిపోయి పోటీ నుండి బయటికి వెళ్ళింది, లేకపోతే తన్ని పైకి పంపించాల్సి వచ్చేది. రా అన్నయ్య. అమ్మ చెప్పకపోతే నేను ఎప్పుడూ వచ్చేవాడిని కాదు. ఇప్పుడు ఈ సంచి మోయడమే మిగిలిందా ఏంటి నాకు? ఇప్పుడు ఆ కిట్టి గాని చూసిందనుకో. అబ్బో, సరే ఈ కండలు కాస్తనే పనికొచ్చే. కాస్త నువ్వు కూడా తిను పాప, ఎందుకంటే పిచ్చి వేషాలు వేయడానికి కూడా ఎనర్జీ కావాలి కదా. వెళ్ళొస్తా. ఈ దుకాణం ఎవరు పెట్టారు? మేమంతా. ఈ దుకాణం పేరేంటో తెలుసా? తేజు టిఫిన్ సెంటర్. ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఆకుకూరలు, పప్పు, అన్నం, ఇడ్లీ, వడ, ఏం కావాలంటే అవి దొరుకుతాయి. నువ్వు తినకపోతే ఎలా పరిగెడతావు? పరిగెట్టకపోతే ఎలా గెలుస్తావు? నువ్వు గెలవకపోతే మా ఫోటో వార్తాపత్రికలో ఎలా పడుతుంది? ఒక్క నిమిషం,
నేను గెలిస్తే నీ ఫోటో ఎందుకు పేపర్లో పడుతుంది? అరే పేపర్ వాళ్ళని ఫోటో తీసుకుంటే పక్కన మేము కూడా నుంచుంటాం కదా. తేజు, వచ్చే నెలలో జరిగే నేను సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఐ ప్రామిస్. నేను ఈ రేస్ లో పరిగెడతాను, తప్పకుండా పరిగెడతాను. నువ్వు నాకేం చెప్పావు? తేజస్విని ఈ రేసులో పాల్గొవట్లేదని. ఇదేంటి? తేజస్విని ఈ రేసులో పరిగెడుతోంది తెలుసా నీకు? ఒక్క పని చెప్పాను, అది కూడా నీ వల్ల సరిగ్గా కాలేదు. నువ్వు ఇంకా నా కాంట్రాక్ట్లు ఏం చేస్తావురా? నాన్న, ఆమె రేసులో ఖచ్చితంగా పాల్గొంటుంది, కానీ నేను ఆమెను రేస్ మైదానం వరకు చేరనివ్వను నాన్న. ఏం చేస్తావో చెయ్యి. సామధాన దండ భేదపయ్యాలి. ఏం చేస్తావో చెయ్యి. కానీ మయూరి మాత్రం ఈ రేసు ఓడిపోకూడదు. అర్థమైందా? నో ప్రాబ్లం, మేము ఈ పక్కకు వెళ్తాం. రేపు కలుద్దాం. బాయ్. తేజు, 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 తేజు. ఇది చూడు, తేజు స్వేత పడిపోయింది. తేజు, తేజు లే, తేజు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పద, లేపు తిన్ని. లేపుతారా? నేను ఎత్తలేకపోతున్నాను చిట్టి. తేజు, ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం. ఏంటి? ఎలా? ఏర్పాటైపోయింది. అద్రా, త్వరగా. అదే తొందరగా చెయ్యి. అదిరా తొందరగా. అయిపోయింది. పద పద పద, లేపడానికి సాయం చెయ్యి. బ్యాగ్ తీసుకొచ్చింది. తీసుకురండి, జాగ్రత్తగా తీసుకురండి ఇక్కడికి. ఇప్పుడు తను బానే ఉంది. డాక్టర్ గారు, నేను పరిగెత్తగలను కదా? పరిగెత్తగలవు, కానీ కాస్త జాగ్రత్త. అదృష్టవశాత్తు ఫ్రాక్చర్ అవ్వలేదు. అవ్వకపోతే అవుతుంది. అద్రా, అంటే ఏంటి? అరే భలేవరే, ఈ మాత్రం అర్థం కాలేదా? ఎవరైతే తనని కొట్టారో వాళ్ళకి తనకి నయం అయిపోయిందని తెలిస్తే మళ్ళీ దాని మీద దాడి చేయరు. కానీ తన కాళ్ళు విరగొట్టాలని ఎవరనుకుంటారు? ఎవరికో కానీ తేజు రేస్ లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు. తిన పరిగెత్తడంతో ఎవరికి ప్రాబ్లం ఉంటుంది? ముందు డైట్ ప్రాబ్లం, ఇప్పుడు పరిగెత్తడానికి ప్రాబ్లం. స్వతంత్ర దేశం అండి. కానీ తేజు వాళ్ళ నాన్నకు తెలిస్తేనో నన్ను రేస్ లో పాల్గొనివ్వరు. ఎందుకు పరిగెత్తనివ్వరేంటి? వెళ్ళి కాలు పట్టుకుంటాం, వాళ్ళని బతిమీలా ఆడతాం, పరిగెత్తనివ్వమని. అయితే మనం తేజు వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ప్రధాన్ గారికి ఈ విషయం చెప్పాలి. నేను వాళ్ళతో మాట్లాడతాను. అరే ప్రధాన్ గారు, నమస్కారం. ప్రధాన్ గారు, నమస్కారం. మీ బండి గాలి పెట్టాలండి. అక్కర్లేదు. రండి, లోపల కూర్చుందరు కానీ. అక్కర్లేదు, అదేం అవసరం లేదు. ఈ తేజు మీ అమ్మాయి కదా? అవునండి. ఏమన్నా చేసిందా? అవును, ఇంకా చేయగలదు కూడా. అంటే అర్థం
తేజు సేఫ్టీ కోసం ఏదో ఒకటి చేయాలి. తనని ఒంటరిగా వదలలేము. అమ్మ తోడు, దాని గురించి ఆలోచించొద్దు, నేను జాగ్రత్త చూసుకుంటాగా. అది సంగతి. సరే, రేపొద్దున్న నుంచి ప్రాక్టీస్ మొదలు. రేపటి నుంచి మిషన్ తేజు ఎక్స్ప్రెస్ మొదలు. వావ్ నాన్న, థ్యాంక్ యూ. నీకోసం ఢిల్లీ నుండి ప్రత్యేకంగా తెప్పించానమ్మా. చాలా బరువు తక్కువ. ఇవి వేసుకుంటే మా అమ్మాయి గాలిలో తేలుతుంది. చెప్పమ్మా, ఇంకేమన్నా కావాలా? వద్దు, నాకు ఇంకేం వద్దు. ఇప్పుడు ఇక ఈ రేస్ నేనే గెలుస్తాను. గెలిచేది కేవలం నా చెల్లెలు వెళ్ళమ్మా, ప్రాక్టీస్ చెయ్యి. సరే నాన్న. రంజిత్, ఆ తేజు సంగతి ఏమైంది? తేజ్ అంత వేగంగా పరిగెడుతుందో తెలుసా? అవును, ఆమె కాళ్ళు విరక్కొట్టాను, కానీ బతికిపోయింది. చూడు రంజిత్, నీ వల్ల కాకపోతే నాకు చెప్పు. ఇది నా కూతురు ఆనందానికి సంబంధించింది, అర్థమైందా? ఒక్కొక్కసారి భయంతో కాని పనులు డబ్బుతో అవుతాయి. అమ్మా, కొంచెం పప్పు కూరేవ్వా? తేజు, అరే కూర నా దగ్గర చాలా ఉంది, నా దగ్గర నుంచి తీసుకో. పొద్దున్న నాకు రఫీకు చాలా తినిపించేశాడు, నాకు ఇప్పుడు ఆకలి వేయడం లేదు అసలు. తీసుకో అమ్మా, ఇప్పుడు నేను తిని ఏ రేసులో పరిగెత్తాలేంటి? నువ్వు పప్పు వేసుకుని తిను. తిను తల్లి. అరే ఏంటి అలా చూస్తున్నావు? రేసులో పరిగెత్తవా ఏంటి? తీసుకో తిను. పరిగెడతాను నాన్న, చిరుతలాగా పరిగెడతాను. పరిగెత్తు పరిగెత్తు, కానీ ముందు అసలు తిను. ఏది, నేను తినిపిస్తానుండు. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. ఇవాళ అందరికీ పూజ ఉంది. కిటికీలు తలుపులు మూయండి. ఏమైంది? మీరందరూ ఎందుకు నన్ను నదులో చూస్తున్నారు? తొందరలో పొద్దున నేను టిఫిన్ తినకుండా వచ్చేసాను. అందుకే ముందు పొట్ట పూజ, తర్వాతే ఇంకేదైనా. అలాగే మీలో ఎవరైనా పొద్దున టిఫిన్ తినకుండా వచ్చిన వాళ్ళు నాతో పాటు తినచ్చు. ఇంతకీ ఎంతమంది పొద్దునే టిఫిన్ తినకుండా వచ్చారు? హ్యాండ్స్ డౌన్. ఇంకా ఆలస్యం ఎందుకు? బాక్స్ ఓపెన్ చేసి మొదలెట్టండి పొట్ట పూజ. కమాన్. ఏమైంది? నువ్వు బాక్స్ తెచ్చుకోలేదా? మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకో. తేజు చెయ్యి. ఇప్పుడు నేను చెప్పినట్టే నన్ను కాపీ చెయ్యి, సరేనా? లెఫ్ట్ లెగ్ పైన, నీ స్ట్రెచ్ నిదానంగా చెయ్యి. ఇంకొంచెం. ఇవాళకి ఇంత స్ట్రెచ్చింగ్ చాలు. తేజు పరిగెత్తగలదు ఇప్పుడు. अरे तूने जो मन में ठानी है तेरा अंबर तेरी जमी है थकियो ना तू थमियो ना अरे
अरे थकियो ना तू थमियो ना रुकियो ना किसी खास तू तो सनातन ఎవరికో కానీ తేజు రేస్ లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు. రేస్లో పరిగెత్తవా ఏంటి? తీసుకో తిను. వచ్చే నెలలో జరిగే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కి సిద్ధంగా ఉండు. నేను సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఐ ప్రామిస్. మన బదిలీపూర్ పేరు ప్రతిష్టల్ని పెంచకపోయినా కనీసం పాడు చేయకుండా ఉంటే చాలు. అమ్మా తేజస్వి, ఈ పరుగు పందాలు ఉన్నాయే అమ్మాయిలు చెయ్యలేరమ్మా. వెరీ గుడ్. ఇది ఇంకా స్పీడ్గా. చాలా మొండిది ఈ పిల్ల. ఆడపిల్ల కదా, మొండితనం లేకపోతే బలహీనురాలనుకుంటారు. Come on, పరిగెత్తు Teju, తేజు. very good. ముందు పొట్ట ముందు పూజ, పొట్ట పూజ, తర్వాత ఏ తర్వాత పనైనా. फिर से उठ जा तू फिसल कर हिम्मत जरा जुटा खुद से भी Come on, తేజు. పరిగెత్తు తేజు. ఏమైంది తేజు? షూస్ లేకుండా ఎలా పరిగెడుతుంది? ఏదో ఒకటి చేయాల్సిందే. నమస్కారం బాబాయ్, ఎలా ఉన్నావు? అరే కాస్త డబ్బులేగా, కాసిన డబ్బులే. అమ్మా ఇది వదిలి, ఇది వదిలే. నాన్న నేను చేస్తాను. అరే ముందు పాలు తాగు, ఆ తర్వాత నాన్న చూసుకోవచ్చు. నేను తాగుతానులే. అది అవుతుందిలే, ముందు పాలు తాగు. అమ్మ నీకోసం చెయ్యగలిగిందంతా చేస్తాను, కానీ నువ్వు రేసులో గెలిచి రావాలి. గెలుస్తాను నాన్న. 550, 650, 750, ఇంకా 800, ఇంకా 200 కావాలి. ఎక్కడి నుంచి తేను, ఎలా తేను? ఇదిగో 200 రూపాయలు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇదిగో 200. బూట్లు టిప్ టాప్ గా ఉండాలి. తీసుకో. ఖచ్చితంగా టిప్ టాప్ అవుతుంది బ్యూటీ ఆంటీ, థ్యాంక్ యూ. ఇప్పుడు అయిపోయింది తేజు బూట్లకి ఏర్పాటు. ఏం ఆలోచిస్తున్నావు? నీకు సరిపోవా ఏంటి? ఏ తేజు వేసుకోవా? థ్యాంక్ యూ. పద పద పద, ట్రై చేయి. పద ఇక్కడికి రా. వారేవా, ఇప్పుడిక నువ్వు ఇంకా స్పీడ్ గా పరిగెడతావు కదా. సరే సరే సరే, ఇవాళకి ప్రాక్టీస్ చాలు, కానీ రేపటి నుంచి ప్రాక్టీస్ డబుల్. ఇతను సరిగ్గానే చెప్తున్నాడు. నా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. సరే తారా, నువ్వు వెళుతూ పాటు వెళ్ళు, నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. అన్నయ్య కిట్టి, మీరెవరు? దారికి అడ్డంలేండి. అలా ఎలా వదిలిపెడతాం దారి? దానికి ట్రైనింగ్ ఇస్తావా? పరిగెత్తడం నేర్పుతావా? పద.
ఇప్పుడు నువ్వు పరిగెత్తి చూపించు. యా! ఇలాగే సామాన్లు నువ్వు వదిలేస్తుంది. కూడా తొందరగా తీసుకో వాటిని. ఇదిగో నీ బాటిల్. ప్రిన్స్ ప్రిన్స్ అన్నయ్య ప్రిన్స్ అన్నయ్య ప్రిన్స్ లే ప్రిన్స్ అన్నయ్య బానే ఉన్నావా అన్నయ్య? ప్రిన్స్ ప్రిన్స్ అన్నయ్య లే అన్నయ్య. ఏమైంది ఇతనికి? అన్నయ్య అన్నయ్య నువ్వు బానే ఉన్నావు కదా? ఏమైంది అరే ఇతనికి? లే ప్రిన్స్. నీళ్ళు ఇవ్వు, నీళ్ళు. నీళ్లు లేవు. అదరక్ నీళ్ళు తీసుకురా. తాగలని లేకపోతే అరే, అదే. వెళ్ళు. సరే. ఏమైంది ఇతనికి? ఇదంతా నా మూలంగానే జరుగుతోంది. ప్రిన్స్ నాకు ట్రైనింగ్ ఇచ్చేసరికి వాళ్ళు నీ వల్ల ఏం జరగట్లేదు. ఇవి తాగించకు, పంపువి. ప్రిన్స్ 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 అన్నయ్య లే ప్రిన్స్, జాగ్రత్తగా. బుల్లెట్, ఆ నల్ల బుల్లెట్. ఇతని కళ్ళు కూడా పోయినాయి. తన బైకే బుల్లెట్ లా కనిపిస్తుంది. నువ్వు మూసుకుంటావా? సరే. ఏ బుల్లెట్ గురించి మాట్లాడుతున్నావు? ఏంటిది? అదరక్ చూడు. అన్నయ్య ఇందులో ఏదో రాస్తుంది. తేజు రేస్లో పరిగెత్తితే మీరు ఊహించని కూడా ఊహించలేరు బదిలీపూర్లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో. చాలా సీరియస్ మ్యాటర్ అయిపోయింది. పదండి, ముందు తన్ని లేపుదాం. మెల్లిగా, ఆ, మెల్లిగా. జాగ్రత్తగా. సరే అద్రక్, ఈ బైక్ బాగు చేసి ఇంటి దగ్గర పెట్టించవా ప్లీజ్? నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందో ఏంటో. సరే, మీరు తను జాగ్రత్త. తీసుకెళ్ళండి. తేజు, తేజు నువ్వు తేజు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇదెవరు చేశారు? ఇటు చూడు, నా కొత్త షూస్. వీళ్ళకి ఏం కావాలి? ముందేమో నా మీద దాడి చేశారు, ఆ తర్వాత ప్రిన్స్ మీద అప్పుడు ఇదంతా. వీళ్ళు ఎంతకైనా తెగించేలా ఉన్నారు. ఇప్పుడు ఎలా పరిగెడుతుంది? అరే, బుర్ర పాడు చేసేస్తున్నారు. ఎక్కడో ఒకటి గుద్దేసి వస్తారు, కొత్త దానిలాగా తయారు చేయమంటారు. నా మీద ఎందుకు అరుస్తున్నావు? నేను నీ దగ్గర మొదటిసారి వచ్చాను. అరే, మీరంటే చాలా మంది ఉన్నారు. ధీమాపూర్ నుంచి ఒక మోటార్ సైకిల్ వచ్చింది. ఆ? ఎక్కడో గుద్దేసి తీసుకొచ్చారు, కొత్త దానిలాగా తయారు చేయమంటున్నారు. ఏమన్నావు? ఎక్కడి నుంచి వచ్చింది? అరే, ధీమాపూర్ ధీమాపూర్. ధీమాపూరా? ధీమాపూరా? బండి రంగేంటి? ఎవరు తెచ్చారు? ఎక్కడుంది? ఓయ్, నేను అక్కడ మాటలు ఇక్కడ చెప్పనంటే చెప్పను, అర్థమైందా? అయితే అక్కడిది ఇక్కడ చెప్పొచ్చుగా? ఆ? ఎందుకు? చెప్ప మాకు. ఆయన నాకు తెలుసులే, అది మోపాడు కదా. ఆ? ఓయ్, అదేమి స్కూటర్ కాదు, అది బుల్లెట్ బాబు, బుల్లెట్. ఇదిగో విను, బుల్లెట్ ని నేనే బాగు చేస్తాను, అర్థమైందా? బుల్లెట్, నల్ల బుల్లెట్. బుల్లెటా? ఆయన ఓ మాట చెప్పనా? అమ్మ తోడు, నీలాంటి మోసగాడు, అబద్ధాల కోరు, దొంగని, మెకానిక్ ని నా జీవితంలో చూడలేదు. ఓయ్, అబద్ధాలు చెప్పేది ఎవరు? వెళ్ళాలి అడుగు కావాలంటే. వాళ్ళ బుల్లెట్ బాగు చేసింది ఎవరో, పూర్తిగా కొత్త దానిలాగా తయారు చేశాను దాన్ని. అరే, నేనెవరిని అడుగుతూ తిరుగుతాను? హా? ఓయ్, ఎవరినేంటి? అరే, కాంట్రాక్టర్ గారు అబ్బాయి లేడు? అరే, కాంట్రాక్టర్ గారు అబ్బాయి, వెళ్ళాను అడుగు. అరే, నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నావు? నీ పనులు సరిగ్గా చేసుకోవచ్చుగా. నాకు ఇక్కడి నుంచి అక్కడికి చేరేసే మాటలంటే అస్సలు నచ్చవు, అస్సలు నచ్చవు. అర్థమైందా? పని చూసుకో. చేస్తున్నాను, అదే పని చేస్తున్నాను. అందరికీ చెప్పేస్తాను. ఏంటి? ధీమాపురా? అక్కడి నుంచి మయూరి పార్టిసిపేట్ చేస్తోంది. అర్థమైంది.
మయూరి దిమాపూర్ రేస్ మొత్తం గేమ్ అర్థమైంది. గేమ్ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు అడుగు వేయడం మా వంతన్నమాట. ఈ రోజు వరకు ఒక ఎంగిలి బ్రెడ్ కూడా పెట్టలేదు బ్యూటీ ఆంటీ. కానీ తేజు కోసం నెయ్యి వేసిన పరాటాలు, కూరలు, ఇవన్నీ ఏంటి? రేపటి పరుగు కేవలం పరుగు కాదు, బద్లీపూర్ పరువుకు సంబంధించింది. బద్లీపూర్ ఈ పరుగు ఎప్పుడూ గెలవలేదు. రేపు మన అందరం తేజుకి మద్దతుగా నిలవాలి. తేజు పరిగెత్తదు. ఏంటి విషయం? అవును ప్రధాన్ గారు, తేజు పరిగెత్తదు. ఏ మాట మేము తేజు నోటి నుంచి అనుకుంటున్నాం. ఒక్క నిమిషం. ఏమైందమ్మా? చూడు, ఏదైనా వివరంగా చెప్పు. మేమందరం నీ వెంట ఉన్నాం. నాకు తెలుసు, కానీ నేను ఈ రేస్లో పరిగెత్తను. కానీ ఎందుకు? తేజుకు ఒక సంబంధం వచ్చింది. పేదవాడి కూతురికి రోజు రోజు సంబంధాలు రావు కదా. వాళ్ళ కాబోయే కోళ్ళు రేసులో పరిగెత్తడం ఇష్టం లేదు. రేపు తన నిశ్చితార్థం, అందుకని నేను తను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చిన్న వయసులో పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని మీకు తెలుసు కదా సర్పంచ్ గారు. రేపు నిశ్చితార్థం, పెళ్లి కాదు. నీకు సపోర్ట్ చేయడానికి కోసం మేమేమేమో చేశాం, నువ్వేంటి ఇలా? వాదనొద్దు. బద్లీపూర్ పరువు ప్రతిష్టల కోసం మనం తేజు ఇష్టాన్ని పణంగా పెట్టలేం. తేజు పరిగెత్తదు, అంతే. తేజు, రోషిణి గారు, చెప్పండి. మీ చూపులు ఎవరి కోసమైతే వెతుకుతున్నాయో ఆ అమ్మాయి రాదు. నిన్న ఆమె చెప్పింది కదా. సార్, నా చూపు ఎలాంటిదంటే నేను వెతుకుతున్నవి నా కళ్ళ ముందుకు వచ్చే తీర్తే. సర్పంచ్ గారు నమస్కారం. 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 ఎలా ఉన్నారు? బాగున్నా. రండి రండి రండి. అన్నా అంతా సెట్ అయిపోయింది, కానీ తేజు ఇంటి నుంచి ఇంకా ఎవరు బయటకు రాలేదు. ఎవరు బయలుదేరలేదంటే వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర డబ్బు తీసుకున్నాడు ఈ నాటకం కోసం. ఇవాళ తేజుకు పెళ్లి చూపుల కోసం పక్కనున్న నగరానికి వెళ్ళాలి వాళ్ళు. పదండి పదండి, త్వరగా రండి, తొందరగా. అన్నా వాళ్ళ ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. చాలా మంది ఆడపిల్లలు ఉన్నారన్నా. అరే, పెళ్లి చూపుల నాటకం రాది, వాళ్ళతో పాటు చుట్టాలు వస్తున్నట్టుగా అందరికీ అనిపించాలి కదా, అందుకే. తేజు త్వరగా కూర్చో. చూడు, తేజు కూడా వాళ్ళతోనే ఉంది కదా, అంతా ఫిక్స్ అయ్యి. కానీ అన్న, ఆడపిల్లలందరూ కూడా ముసుగులేసుకున్నారు. వాళ్ళని వెంటాడండి అన్నట్టు గుర్తుంచుకోండి. తేజు మాత్రం కిందకి దిగకూడదు. ఇవాళ మనం ఎవరిని నమ్మలేము. ఇవాళ రేసే లేదు. నువ్వు బయలుదేరి, నేను నిన్ను దారిలో కలుస్తాను. పూజ. ఎస్ సార్. తేజస్విని, తేజస్విని.
అన్న ఒక మాట చెప్పు, వీళ్ళలో తేజీ ఎవరు? వీళ్ళందరూ ముసుగులు వేసుకున్నారేంటి? అన్న మీరేగా చెప్పింది నిశ్చితార్థం నాటకం ఆడుతున్నారని. అరే నోరు మీరా, నాటకం ఆడుతున్నాం. నీకు తెలియట్లా? ఆడవాళ్ళందరూ ముసుగులు వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. దాని అర్థం ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని. నాకేదో తేడా కొడుతుంది, తెలుసుకోవాల్సిందే ఎట్లాగైనా. మయూరి, ఎస్ సార్. వెళ్ళమ్మా, బెస్ట్ ఆఫ్ లక్, వెళ్ళు. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం సర్పంచ్ గారు. ఏమైంది? ఏదో జరిగింది. ఏమిటిది? ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ అమ్మాయిలు ఎక్కడ పరిగెత్తారు? తేజు ఎక్కడ? వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే. అంటే కొన్నిసార్లు పెద్ద యుద్ధం చేయడానికి 2 అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. నీకు అర్థం అవదు. డబ్బు తీసుకుని మారిపోయావా? ఇదిగో నీ డబ్బు, మీ నాన్నకి ఇవ్వు. నేను అమ్మాయి గ్రౌండ్ చేరిపోతుంది. నువ్వు అమ్మాయిని నడుచుడు, నేను ఇటు చూస్తాను. ఆకు నీ ముసుగు తీయి. ఏమై కాదు పదా. ఆగు, ముసుగుది. ఏమైంది? షాక్ తగిలిందా? అంటే దీని అర్థం తేజు. సరిగ్గా అర్థం చేసుకున్నావు. తేజు ఎక్స్ప్రెస్ పట్టాల మీదే ఉంది. తేజు ఎక్కడా? తేజు, నీ కొత్త బూట్లు. ఆల్ ది బెస్ట్. భయపడాల్సింది ఏమీ లేదు. బాగా పరిగెత్తు. తేజు, 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 తేజు. On the mark. Get set. Go. और सब भूल भाल जा, मुश्किल के पुल कूद फान जा। अरे तूने नौबत बैठानी है, तेरा अंबर तेरी कमी है। सकियो ना, तू सकियो ना, सकियो ना, तू सकियो। పరిగెత్తమ్మా, పరిగెత్తు. ఇంకా స్పీడ్గా. फिर से उठ जा तू, फिसल कर हिम्मत जरा जुटा। हर फिक्र भुला कर दो। చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది.
ఈవేళ మనం ఇద్దరం గెలిచామమ్మా. ఇప్పుడు పూర్తయింది కదా పిక్చర్. మా అమ్మాయి గెలిచేసింది. కాంట్రాక్టర్ గారు ఒక తండ్రి ఇంత దిగజారుతాడా? అది ఒక ఆట కోసం. తేజుకి మద్దతు మేము ఇచ్చాం, కానీ ఇలా కాదు. బద్లీపూర్ పరువు ప్రతిష్టల కోసం మనం తేజు ఇష్టాన్ని పణంగా పెట్టలేం. తేజు పరిగెత్తదు, అంతే. నాన్నా, మీరు అన్నయ్య నువ్వు కూడా? మీరు మాట ఇప్పుడిక సమయం విజేతకి ట్రోఫీ అందించి అభినందించేందుకు. తేజస్విని, తేజస్విని ఎక్కడ ఉన్నా సరే స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. తేజు, అరే మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పదండి పదండి, త్వరగా పదండి. ఏం చేస్తున్నారు? మ్యామ్, మీరే కదా చెప్తారు, ముందు పొట్ట పూజ, తర్వాత ఏ పనైనా. మరి ఇప్పుడు నీకు అర్థమైందా తినడం అనేది ఎంత అవసరమో? అర్థమైంది మానవ్. తేజుకి సరిపడా ఆహారం దొరుకుంటే తను బలహీనపడేది కాదు. ఇంకా కిట్టి, తారా, అదరక్ ఇంకా ప్రిన్స్ అద్భుతం చేశారు. హృదయాలు గెలుచుకున్నారు. మొత్తం బదిలీపూర్నే వెంట తీసుకొచ్చారు తేజుకి మద్దతుగా. ఇక తేజు ఎలా పరిగెత్తిందంటే పరుగో పరుగు, పరుగో పరుగు. ఈ తేజు అయితే గెలిచింది మానవ్. కానీ తేజు లాంటి ఎంతమంది అమ్మాయిలు ఇలా ఓడిపోతున్నారో. అది చదువు విషయంలో కానీ వేరేదైనా. కడుపు నిండా పోషకాహారం లభించక ఓడిపోతూనే ఉన్నారు. ఎందుకంటే పౌష్టికాహారం దొరికితే మెదడు చురుగ్గా ఉంటుంది. పౌష్టికాహారం దొరికితే బలం కూడా వస్తుంది. కానీ మనం మన ఇళ్లలో తిండి తిప్పల గురించి ఎక్కడ మాట్లాడతాం? మరీ ముఖ్యంగా ఆడపిల్లల పోషణ గురించి అస్సలు మాట్లాడం మనం. మాట సంగతి అటుంచు, ఆడపిల్లల వంతే లేట్ వస్తుంది. మొత్తం ఆహారం ముందు మగపిల్లలకి, ఏదన్నా మిగిలితే అప్పుడు అమ్మాయి తింటుంది. ముందు అబ్బాయి తింటాడు, ఆ తర్వాత అమ్మాయి. మరి పౌష్టికాహారం ఎలా దొరుకుతుంది? అదే కదా నేను అదే చెప్తున్నాను. వదిలే మానవ్, నీకు అర్థం కాదులే. నువ్వు కూడా అబ్బాయివేగా. మా ఆడపిల్లల పట్ల ఎలా జరుగుతుందో నీకేం తెలుసు? ఎలా తెలియదు అనుకుంటావు? అమ్మాయి అబ్బాయిల మాట ఏంటి, నేను అర్థం చేసుకుంటా. నాకు అన్నీ తెలుసు. అది అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి పౌష్టికాహారం కావాల్సిందే. కావాలి కదా. పరస్పరం మాట్లాడుకోండి. ఆహారంతో సంబంధం నేరుగా చదువు, సంధ్యలు, ఆటపాటలతోనే. ఒకవేళ మీ పట్ల, మీ నేస్తాల పట్ల అలా జరుగుతుంటే తేజుకి జరిగిన విధంగా వారికి మీరెలా సాయపడగలరు? ముఖ్యంగా నేను ఆ తల్లిదండ్రులను అడగదలుచుకున్నాను, కూతుళ్ళున్న వాళ్ళని. మీరు మీ అమ్మాయి పోషణ కోసం ఏమని ఆలోచిస్తారు, ఇంకా ఎలా ఆలోచిస్తారు అని. నిజానికి తల్లిదండ్రులు వారి పిల్లలు ముందుండాలనుకుంటారు, వారికి పేరు తేవాలని. కానీ వాళ్ళు ఒక్క విషయం మర్చిపోతారు. ఆ ఆ ఈ సా. ఆ ఆ ఈ సా అంటే అర్థం అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానం. అయితే మీరు ఈ విషయం గురించి మాట్లాడుకోండి. మనం కలుద్దాం బదిలీపూర్ యొక్క మరొక కథతో పాటు ఆధా ఫుల్లో. అక్కడ ప్రతి అరడుగు ఫుల్ అయిపోతుంది. ఇప్పటికా మా కడుపు కూడా ఫుల్ అవుతుంది. చాలా ఆకలిగా ఉంది. తింటావా? నువ్వే తిను.